హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారేండి. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి మోటోలో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అనే మొబైల్ కూడా లాంచ్ చేస్తున్నారు. అది వచ్చి మనకి మే 16 తారీఖు అయితే లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్ అనేది లీకేజ్ అయినా కాబట్టి ఆ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో చేస్తే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఒకసారి అయితే డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ చూసుకుని మనకి ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేకుండా మనకి ఏదైతే మనకి మోటోలో ఎడ్జ్ 50 ప్రో డిజైన్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. డిజైన్ కానీ కలర్సే కానీ ప్యాంటోన్ డిజైన్ ఎగ్జాక్ట్గా మనకు సేమ్ టు సేమ్ కాపీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో స్పెసిఫికేషన్ కొన్ని ఇంప్రూవ్ ఉన్నాయి. ఆ స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం. డిజైన్ పరంగా చూసుకున్న మాత్రం రెండు సేమే ఉంటాయి కాబట్టి మనకి ఈసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ అంటే చాలా అదిరిపోయినాయని నేను అనుకుంటున్నాను. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుని మనకు మెయిన్ స్పెసిఫికేషన్ వచ్చి మనకి డిస్ప్లే మీద లుక్ వేద్దాం. డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది వచ్చి పీఓఎల్ఈడి డిస్ప్లే కాబట్టి మనకి చూడనీకైనా మనకి ఎక్స్పీరియన్స్ అనేది కూడా స్మూతింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఇందులో. అలాగే దీని రీఫ్రెష్ రేట్ వచ్చి మనకి 144 రీఫ్రెష్ రేట్ ఉంది. అలాగే రెజల్యూషన్ పరంగా చూసుకుంటే మనకు 1.5K రెజల్యూషన్ ఉంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకి కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి 1600 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఉంది. ఇవన్నీ డీటెయిల్స్ అనేది మీకు ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం డిస్ప్లే అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 10 బిట్ ప్యానల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. మనకి కలర్స్ విషయానికి వస్తే పేరు పెట్టాల్సిన అవసరం లేదు మనకి. అలాగే ఇందులో మనకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. NFC కూడా ఉంది మనకి. అలాగే వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది కాబట్టి మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ అనేవి మనకు హెచ్డీలో కంటెంట్ అయితే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్తున్నాను. డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లేస్ అయితే పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అలాగే దీంతోపాటు ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ నుంచి 7H Gen 2 ప్రోసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రోసెసర్ అనేది మనకి 2.9 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ఇది వచ్చి 4nm మీద లభిస్తుంది కాబట్టి ప్రోసెసర్ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 64 బిట్ మీద కూడా రన్ అవుతుంది కాబట్టి ప్రోసెసర్ అయితే కొంచెం గేమింగ్లో ఇంప్రూవ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి గేమింగ్ అనేది కూడా చాలా కంఫర్ట్గా ఆడుకోవచ్చు. మనకి BGM గేమ్స్ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ అనేది చాలా అద్భుతంగా ఆడుకోవచ్చు. మనకి గేమింగ్ పరంగా అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మల్టీటాస్కింగ్ గురించి చూసుకుంటే మనకి హెవీగా ఎంత మల్టీటాస్కింగ్ చేసినా తగ్గే ఛాన్స్ అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా రెండు ప్రోసెసరే కానీ డిస్ప్లే కానీ చాలా అదిరిపోయినాయని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద ఒకసారి కామెంట్ రూమ్లో అయితే రిప్లై ఇవ్వండి. వీటితో పాటు మనకి కెమెరా విషయానికి వస్తే కెమెరా విషయానికి చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఆ కెమెరా విషయాన్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నేస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేసి ఏంటంటే వీడియో మరింకొంతమందికి అయితే రికమెండేషన్ జరుగుతుంది. అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, కెమెరా పరంగా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP వచ్చి మనకి సోనీ సెన్సార్తో లభిస్తుంది. సెన్సార్ విషయానికి వస్తే మనకి LVT-IA సెన్సార్ ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి 700C సెన్సార్ ఫ్రెండ్స్. ఇందులో మనకి పోర్ట్రేట్ షాట్స్ అయినా మనకి పిక్చర్ క్వాలిటీ అయినా చాలా అద్భుతంగా వస్తాయి. మనకి ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా ఉంది. ఇది మనకి 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మనకి ఇందులో. మనకి ఎందుకంటే మనకి సోనీ సెన్సార్ ఫ్రెండ్స్. కాకపోతే ఇది 600 కన్నా కొంచెం బెటర్ సెన్సార్ ఫ్రెండ్స్. ఈ సెన్సార్ యూజ్ చేసుకుని మనం ఫోటోస్ అనేవి చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. దీంతోపాటు సెకండరీ కెమెరా విషయానికి వస్తే మనకి ఇది వచ్చి 13 MP సెకండరీ కెమెరా. అందులో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. దాంతోపాటు మైక్రో వర్జన్ కూడా ఉంది. అంటే రెండు మనకు డ్యూయల్ కెమెరా అని చెప్పుకోవచ్చు మనకు. అదే 13 MP. ఎందుకంటే మనకు ఓవరాల్గా చూసుకుని మనకి కెమెరా క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి 3 కెమెరాస్ అని కొనుక్కోవచ్చు. కాకపోతే మనకి లుక్ వైజ్గా చూడడానికి అయితే 2 కెమెరాస్ ఉంటాయి. కాకపోతే అందులో మనకు యూజ్ అయ్యే కెమెరాస్ అయితే 3 ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఒకటి 13 MP మనకు 2 ఉంటాయి. మెయిన్ కెమెరాలో 50 MP ఒకటి ఉంటుంది. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకొని ఇందులో మనకు 4K 30 fps రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నుంచి ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 32 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని కూడా మనం 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరాలో మనకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు టెలిఫోటో లెన్స్ కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే పోర్ట్రేట్ షాట్స్ కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ కెమెరాస్ అని అనుకుంటున్నాను. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో వారికి కూడా చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది. ఎవరైతే కెమెరా లవర్స్ ఉన్నారో ఒకసారి అయితే దీని అయితే లుక్ చేయండి. అలాగే గేమర్స్ కూడా దీన్ని ఒకసారి అయితే లుక్ చేయండి. మోటో ఎడ్జ్ 50 ప్రో మొబైల్ ఎవరైతే కొనుక్కుందామని అనుకున్నారో వారు కూడా ఒకసారి అయితే దీని అయితే లుక్ చేయండి. ఎందుకంటే దానికన్నా కొంచెం ప్లస్ పాయింట్ కాబట్టి ఇందులో మనకి ఫ్యూచర్స్ అనేది చూసుకుంటే దానికన్నా కొంచెం ఇంప్రూవ్ ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్యూచర్స్ ఇవన్నీ వింటే మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మొబైల్ కొనుక్కోవాలా ఆ మొబైల్ కొనుక్కోవాలా. అయితే దీంతోపాటు కెమెరా పరంగానే కాదు ఇంకా బ్యాటరీ పరంగా చూసుకుందాం. బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే మనకి 68 వాట్ ఛార్జర్ లభిస్తుంది. ఛార్జర్ వచ్చి మనకి టర్బో ఛార్జర్ ఫ్రెండ్స్. ఈ టర్బో ఛార్జర్ యూజ్ చేసుకొని మనకు 15 minutesలో మనకు 50% ఛార్జింగ్ అనేది కంప్లీట్గా ఎక్కేస్తుంది. మీకు 100% ఛార్జింగ్ ఎక్కినకి మనకి 30 minutes అయితే మినిమం టైం తీసుకుంటుంది. ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత యూజ్ చేసినా మనకి 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ చాలా అద్భుతంగా వస్తుంది. నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1 day వస్తుంది. హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం 9 to 6 వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మీరు ఒకరైతే గుర్తుపెట్టుకొని ఏ మొబైల్ తీసుకున్నా మనకి హెవీగా కంటిన్యూగా యూజ్ చేసుకున్నారు అనుకోండి, ఒకసారి ఛార్జింగ్ పెట్టినాక డ్రాప్ అయ్యేదాకా మీరు యూజ్ చేశారనుకోండి 6 నుంచి 9 hours వరకు ఈ మధ్యలో మనకి ఎలాంటి ఎంత 5000 అయినా 6000 అయినా బ్యాటరీ అయినా కూడా
ఈ మధ్యలో వచ్చేస్తాయి బ్యాటరీ బ్యాకప్ అనేది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి బ్యాటరీ మీద ఒపీనియన్ ఏందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. బ్యాటరీ మీద నా ఒపీనియన్ అయితే చాలా ఎక్సలెంట్ అని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ర్యామ్ స్టోరేజ్కి వస్తే ర్యామ్ వచ్చి మనకు 12 GB ర్యామ్తో లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR5X ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ పరంగా చూసుకుంటే మనకు 256 స్టోరేజ్ అనేది లభిస్తుంది. అంటే హెవీ స్టోరేజ్ ఉంది ఫ్రెండ్స్. ఈసారి మనకు ఒకటే వర్షన్ అనేది వస్తుందని అనుకుంటున్నాను ర్యామ్ కెపాసిటీ పరంగా చూసుకుంటే మనకి. ఎందుకంటే మనకి ఫ్లిప్కార్ట్లో చూపించే ర్యామ్ కెపాసిటీ పరంగా చూసుకుంటే మనకు 12 GB ర్యామ్ అలాగే 256 స్టోరేజ్ అనే మొబైల్ లభిస్తుంది. ఈ మొబైల్ వచ్చి మనకి మే 16 తారీఖు అయితే లాంచ్ అవుతుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. అలాగే UI గురించి వస్తే హెలో UI లభిస్తుంది. ఇవి రెండు మీకు తెలిసిందే, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మనకి. అలాగే దీని అప్డేట్స్ విషయానికి వస్తే మనకి OS అప్డేట్స్ వచ్చి మనకి 3 years వరకు అయితే లభిస్తుంది. ఇంకో సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చి మనకి 4 years వరకు అయితే లభిస్తున్నాయి. ఈ రెండు మీకు డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. అప్డేట్ విషయానికి వస్తే మీకు డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. దీంతో పాటు ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫీచర్స్ వచ్చి మనకి ఇందులో స్టీరియో స్పీకర్ లభిస్తున్నాయి, లౌడ్ స్పీకర్ లభిస్తుంది. అలాగే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టే కాదు ఫ్రెండ్స్, ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే మనకి 3.5mm జాక్ అనేది లేదు. 3.5mm జాక్ యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు టైప్ సి అడాప్టర్ అనేది తీసుకోవాలి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కాదు, ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో IP68 రేటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి డస్ట్ అండ్ వాటర్ అండ్ ప్రూఫ్ అని చెప్తున్నారు. ఇందులో మనకు 1.5 మీటర్ వరకు వాటర్లో పడ్డ కూడా మొబైల్కి అయితే డ్యామేజ్ అయ్యే ఇష్యూస్ అయితే జరిగి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. చాలా ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనకి IP68 రేటింగ్ కూడా ఉంది. కాకపోతే ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈసారి ఇందులో మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఉందా లేదా అదొకటే కన్ఫ్యూజన్. ఎందుకంటే మనకి లీకేజ్ అయిన పరంగా చూసుకుంటే మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. వైర్లెస్ ఛార్జింగ్ ఉందనుకుంటున్నారో లేదనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఓవరాల్గా ఫెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి. ఈ ఫెసిఫికేషన్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ప్లస్ ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ ఎంత లేదని మనకు 30 నుంచి 35 అండర్లో ప్రైస్ అనేది పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు మోటరోలా ఎడ్జ్ 50 Pro అనేది మనకి 30,000 అండర్లో మనకైతే లాంచ్ అయింది. కాకపోతే దానికంటే ఒక 5,000 ఎక్స్ట్రా పెట్టి మొబైల్ అయితే లాంచ్ చేస్తారని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఆ ప్రైస్కి మొబైల్ లాంచ్ అయితే ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఆ మొబైల్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ కొడితే ఏంటంటే ఈ వీడియో మరి కొంతమందికి రికమెండేషన్ జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వరకు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.